చెత్తడట ఇన్నే ఉంటాడట 2 రోజులు అంటే రాడంట. సరే బస్కి వెళ్తాం సరేనా, మీకు ఏం చెప్పాలి పోతున్నాం ఓకేనా. ఎక్కిరు ఇక గ్యాంగ్. నేను రాను మీరెవరి. నేను బస్కి వస్తా, మీరు పోరి బండి మీద. బస్ స్టాండ్ దించుతారా? అల్లరి చేసి ఇక పండుకున్నది బండి మీద చిట్టి. బాగా అల్లరి చేస్తుంది, బడ రోడ్ అంతా. పెట్రోల్ కొట్టినాం ఇక ఈడ ఎండ కొడుతుందని చేసి కట్టేసాం. వాటర్ తాగుతాడు, ముచ్చట్లే బాగా ఉంటాయి. ఇప్పుడైతే తీసుకురానికి వచ్చినాం. మా అమ్మ అయితే మా ఊరికి వెళ్ళేటప్పుడు కంకిలు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మేము. ఎప్పుడైనా ట్రావెలింగ్లో మంచిగా ఉంటాయి తినడానికి, పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. ఇక ఏం టెన్షన్ లేకుండా తినుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అని తీసుకుంటా ఎప్పుడైనా. కంకి తినకుంటే ఈ వాటర్ చూడడానికి మంచిగా అనిపించింది, బాగా ఇక అనిపించింది. ఆడనే ఉండాలని అనిపించింది కానీ లేట్ అవుతుంది అని ఇక పోయినాం. వెళ్ళేటప్పుడు కందికాయలు సుత్తి ఆడ ఇడిచిపెట్టి రాబుద్ది కాదు, అందుకే ఇక తీసుకొచ్చిన కందికాయలు. కడుగు ఉడకబెడతావా? నీకు ఇష్టమా? చాలా ఇష్టం. మమ్మీ నీకు ఇష్టమా కందికాయలు? ఇష్టం. నీకు రిషి నీకు అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, పండగకి అయితే ఇంటికి వచ్చినాము. ఇక మా పిల్లలు ఆట ఆడుతున్నారు చూడరు. ఏం చేస్తున్నారు? మిర్చి బజ్జా. రిషి ఏం చేస్తున్నావు? మిర్చి బజ్జా. ఓకే మరి మా ఆవిడ ఏం చేస్తామో చూడరు. ఇక మా ఆవిడ ఇంటికి అంత ఒక్క పని చేయదు, మొత్తం పొయ్యి పెట్టి ఇప్పుడే వేసింది, అన్నీ చేస్తుంది. పనులు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మేడం గారు? బియ్యం పెడతావా? వచ్చిన ఇది ఇప్పుడు బియ్యం అయితే వెళ్తుంది. ఇంట్లో అయితే అక్కడైతే సిటీలో అయితే ఒక్క పని చేయదు, అన్నీ ఫోన్ మొత్తం చేసుకుంటా ఉంటుంది. ఇప్పుడు వచ్చి టక్క టక్క చూడండి రైస్ అయితే పెట్టింది, ఇక చూడాలి. ఇక మాకు దించేసి వెళ్ళిపోతాడు, తినిపోతాడు కావచ్చు. అన్ని బియ్యం పెడితే వద్దట, మళ్ళీ వస్తా అంటాడు. ఇక రేపైనా ఎల్లుండి అయినా సాయంత్రం వరకు వస్తా అని పోతాడు. డ్యూటీ పోకపోతే ఆయనకు ఇంటికాడ ఉండబుద్ది కాదు, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా బాగా. ఏం చేద్దాం ఇక డ్యూటీ పోకపోతే ఇట్లా మెల్లగా పో ఉండంటే ఉంటలేడు. సరే ఓకే బాయ్, జాగ్రత్త. సరే బాయ్. మరి దంచురు ఇద్దరు కలిసి. అది మిర్చి వద్దు మమ్మ, కారం అవుతుంది. ఇటు మండుతుంది డాడీ, మళ్ళీ ఏడుస్తే నేను ఏం చూడను. ఇక మమ్మీ ఉడతాను, ఇక చూడండి చెత్త మా తమ్ముడు అయితే ఏం చెప్తాను చూడండి, ఆడుకుంటారు. ఆమె తిందాం పా, హ్యాండ్ వాష్ పా మమ్మీ, హ్యాండ్ వాష్ చే తిందాం. చూడండి ఆమె తింటాము. వంకాయ కర్రీ అండింది మా అత్త, నేను రైస్ అండినా. అగు నాన్న చూపి తిను నాన్న, బాగుందా? బయట అనేది కూర్చొని తింటాను, బయట మంచిగా గడపడతాను. ఈయన పోతే బోరు కొడుతుంది.
అందుకే బయటికి కూర్చోమన్నానే. బాగుంది. బాగుంది నాకు. మమ్మీ ఒక బుక్క ముంచుకొని అలాగే చూపియాలి, మళ్ళీ ముంచుకొని అలాగే చూపియాలి, తినాలి గంతే. చూపి. అట్లా కాదు, నేను చూపిస్తా. ఇక అత్తమ్మ వచ్చినాక కూరగాయలు తీసుకొచ్చింది. టొమాటో, ఆలుగడ్డ వండుతాను. ఇక అప్పటిదాకా స్నానం పోతుంది పిల్లలకు. మా అత్త కూడా చేస్తుంది స్నానం. అంతలో నేను కూర వండుతాను. ఆలుగడ్డ కట్ చేసిన. ఇక నేను చేసిన కర్రీ బాగుంటుందంట, మా అత్త కూడా ఇష్టం. ఇక ఫటాఫట్ కూర వండిన. ఇక అన్నం కూర వండిన. ఇక అత్తమ్మ వచ్చింది, స్నానం చేసి తిందామంటే వద్దు, ఇక చలి పెడుతుంది అంటే కొంచెంసేపు అత్తమ్మతోటి ముచ్చట్లు పెట్టుకుని ఆడ కూర్చున్నా. ఇక అదే నేను తీసుకొచ్చిన కందికాయలు కూడా తిన్నాం. ఇక అన్నం తిని గిట్లా పోయింది మా డే అయితే. ఇక ఇప్పుడు అన్నం తిన్నా, పండుకుంటారు పిల్లలు. చిట్టి వండుకుంటుంది, చిన్నడికి ఆడుతుండే. సరే బాయ్ బాయ్, గుడ్ నైట్. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.